ఇకపోతే సాక్షి వచ్చేటప్పటికి చేలో నీళ్లు రైతుకు కన్నీళ్లు అంటూ రాష్ట్ర వ్యాప్తంగా పంటలపై విరుచుకుపడిన మోందా తుఫాను, వరికి అపార నష్టం, సగానికి సగం తుడిచిపెట్టుకుపోయినటువంటి పంట కళ్ళ ముందే సర్వం ముంచేసిందని రైతులు కన్నీటి పర్యంతం. పత్తి, మిర్చి, అరటి, మొక్కజొన్న, పూలు, కూరగాయలు, బొప్పాయి పంటలకు నష్టం, లక్షలాది ఎకరాల్లో ఇంకా బయటికి వెళ్ళని నీరు, పొట్ట పాలు పోసుకునే దశలో కుళ్ళిపోతున్న వరి, తాలుగా మారి ఎండిపోతున్న వరి కొంకులు, వాలిన వరిని నిలబెట్టేందుకు రైతుల కష్టాలు, పెట్టుబడులు రావని వాపోతున్న రైతులు, పంట నష్టాల పరిశీలన పైపైనే సాగుతోందని రైతుల ఆందోళన, నిబంధనల సాగుతో పరిహారం ఎగ్గొట్టేందుకు సర్కారు యత్నాలు, తీర ప్రాంత గ్రామాల్లో మత్స్యకారులకు భారీ నష్టం, అప్పు చేసి పంటలు సాగు చేసిన రైతన్నకు నష్టాన్ని మిగిల్చిన విపత్తు, తుఫాను ప్రభావం కంటే సర్కారు నిర్లక్ష్యంతో తీవ్ర నష్టమైన ఆగ్రహం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఉపాధిలో భారీ కోత, పేదలకు వాత అంటూ రాష్ట్రంలో ఏడాది 13.6% మేర తగ్గిన పనుల కల్పన, గత ఏడాది అంతకుముందు ఏడాది కన్నా తక్కువ, ఉపాధి పొందిన కుటుంబాల సంఖ్యలోనూ 5% తగ్గుదల, ఎస్సీల ఉపాధి 18.7%, ఎస్టీల ఉపాధి 17%, ఇతరుల ఉపాధి 11.3% కోత, నెల్లూరు, విశాఖ మినహా అన్ని జిల్లాల్లోని ఇదే పరిస్థితి. ఉపాధిపై లిప్టెక్ సంస్థ తాజా నివేదికలో వెల్లడి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే అందని సాయంపై ఆగ్రహ జ్వాల, విజయనగరం జిల్లా నెల్లిమర్ల జనసేన ఎమ్మెల్యే లోకం మాధవిని నిలదీస్తున్న బాధితులు అంటూ కూటమి ప్రభుత్వ తీరుపై తుఫాను బాధితులు నిరసనగలం, ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు నిలదీత, విశాఖ మాధవదార వాంబే కాలనీలో జవాబు లేక జారుకున్న బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, నెల్లిమర్ల జనసేన ఎమ్మెల్యే మాధవికి చేదు అనుభవం, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే నానాజీకి నిరసన శాఖ అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే మా రాయితీలు ఇవ్వకుంటే తిరుగుబాటే